సరే అన్న, వాళ్ళిద్దరు యాక్సెప్ట్ చేసుకున్నారు కదా, పెళ్లి చేసుకున్నారా మరి? అరే, ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకోరు, పెళ్లి చేసుకున్న వాళ్ళు ప్రేమించుకోర్రా. కానీ ఆ ఫస్ట్ అమ్మాయి కంటే ఈ అమ్మాయితో ఎక్కువ ఎఫెక్షన్ ఉన్నట్టు కనిపిస్తుందిరా. అది నీకెలా తెలుసు అన్న? ఏహే, నాకు తెలియకపోవడం ఏంట్రా, వాళ్ళిద్దరిని చూస్తే అర్థమైపోతుందిరా. అలాంటి కొన్ని విజువల్స్ ఉన్నాయి, నేను చెప్తాను, నువ్వు విను. చెప్పన్నా. ఆ రోజు ఏమైందంటే అసలు ఏంట్రా రాజు, నీతో బ్రేకప్ అయిన అమ్మాయి కంటే ఈ అమ్మాయితో బాగా కనెక్ట్ అయినట్టున్నావు. ఏమోరా, ఆ అమ్మాయి నా కోసమే పుట్టిందనిపిస్తుంది. నిజమేరా, ఆ అమ్మాయి కంటే ఈ అమ్మాయితో ఎక్కువ లవ్ అటాచ్మెంట్ ఉన్నట్టుంది. అవునారా? ఎలా చెప్తున్నావురా? ఎలా చెప్పడం ఏంట్రా, నీతో 20 సంవత్సరాల నుంచి ఉన్నాను. మనం చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి నీ దరిద్రంలో నీతోడే ఉన్నాను. నాకు అలా తెలిసిపోతుంది లేరా. మంచిదేగా మామా. రేయ్, మంచిదేరా, నేను కాదనట్లేదు. ఆ మంచి కూడా ఎక్కడి వరకు, నువ్వు ఆ అమ్మాయి మీద ఏదైనా ఎక్స్పెక్టేషన్స్తో ఉంటే తను రీచ్ అయితే వెరీ హ్యాపీ. అదే నీ ఎక్స్పెక్టేషన్స్కి తను రీచ్ కాకపోయిందే అనుకో, అప్పుడే ప్రాబ్లమ్లు స్టార్ట్ అవుతాయి, గొడవలు స్టార్ట్ అవుతాయి. రేయ్, అయినా నువ్వు ప్రేమిస్తున్నట్టు ఆ అమ్మాయి ప్రేమిస్తే చాలా హ్యాపీనే కదరా. డెఫినెట్లీ ఉంది మామా. ఎలా చెప్పగలవు? అరే, తను నాతో ఉండే విధానం బట్టి, తను చూపించే కేరింగ్ బట్టి. అరే, నాకు అమ్మ లేదు కదరా, ఒకవేళ నిజంగానే అమ్మ అంటే అలాగే కేర్ చేసేది అనిపిస్తుంది మామ. ఏహే, ఊరుకోరా. ప్రేమించిన ప్రతి ఒక్కడు అమ్మాయిని అమ్మతో కంపేర్ చేయడం బాగా ఫ్యాషన్ అయిపోయింది. అసలు ఫ్యాక్ట్ మాట్లాడితే అదేంటో తెలుసారా నీకు? ఏంటిదో చెప్పరా. అమ్మలకి పిల్లల మీద అన్కండిషనల్ ప్రేమ ఉంటుందిరా. అసలు మన నుంచి 1% కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు మదర్సేరా. ఎవరిదాకానో ఎందుకురా. ఫర్ ఎగ్జాంపుల్, మా అమ్మనే తీసుకో. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎక్కడున్నావు, ఏం చేస్తానో, తిన్నవా, పడుకున్నావా అని చెప్పి మా అమ్మ పొద్దుకు 10 సార్లు నాకు ఫోన్ చేస్తుందిరా. సరే, ఈ గాలి తిరుగులన్నీ తిరిగిన ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా తిని పడుకోరా అని చెప్తుందిరా. అర్థమైందా? ఈ ప్రాసెస్లో మా అమ్మతో కనీసం నేను ఒక్కసారి కూడా తిన్నవా అమ్మ అని అడగలేదురా. కానీ ఇప్పటికీ కూడా మా అమ్మ జాగ్రత్తగా ఉండు, తిని పడుకో, అసలు తింటున్నాడా లేడా అని ఆలోచిస్తూ ఉంటుందిరా. తన వైపు నుంచి వెళ్ళి నా మీద ఎలాంటి కంప్లైంట్స్ లేవురా. అదే అమ్మాయిందనుకో, నువ్వు మెసేజ్ చేయకపోతే ఎందుకు మెసేజ్ చేయలేదు, నువ్వు కాల్ చేయకపోతే ఎందుకు కాల్ చేయలేదని చెప్పేసి నీతో ప్రతి క్షణం గొడవ పడుతూనే ఉంటుందిరా. నా మీద ప్రేమ తగ్గిపోయింది అని అంటది. అర్థమైందా? అప్పుడే గొడవలు స్టార్ట్ అవుతాయిరా. నిజంగా ఒకవేళ నీ పిల్ల నీ మీదంత ప్రేమ ఉంటే అదృష్టమేరా. ఉంటుంది మామ, తప్పకుండా. సరే, చూద్దాం. అరే రవి, ఒకసారి అమ్మకు ఫోన్ చేసి తిన్నావా అని అడుగురా. నేనా? వద్దులే, చేయబే. స్పీకర్ పెట్టరా. అరే చెప్పురా. అమ్మా, తిన్నావానే? ఏమరా, పొద్దు పొద్దునే తాగినవారా? అరే, నువ్వు ఇంటికి రారా, కాళ్ళు ఎరగొడతా. చూసినావు ఏమన్నదో? శ్రావణి. హలో రాజు, తిన్నావా? తినేసాను. సరే, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఈవినింగ్ కలుద్దాం. ఓకే ఓకే, బాయ్. ఓకే బాయ్. సరే మామ, నేను మళ్ళీ వస్తాను. ఈ మధ్య ఈ రాజుగాడు ఏ ప్రాంక్లకి రావట్లేదు. నేను మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వట్లేదు, నా కాల్కి ఆన్సర్ లేదు. ఫస్ట్ ప్రేమించిన అమ్మాయితోనేమో అలా జరిగింది, ఇప్పుడు ప్రేమించే అమ్మాయితోనేమో ఇలా జరుగుతుంది.
అసలు వీళ్ళిద్దరిది నిజంగా ప్రేమేనా? అసలు వీళ్ళిద్దరిది నిజమైన ప్రేమేనా? టెస్ట్ చేద్దాం. నేను ప్రాంక్ చేస్తా వీళ్ళిద్దరి మీద. కాల్ టు శ్రావణి. హలో హలో శ్రావణి, మన మన రాజుగాడు పబ్లిక్లో ప్రాంక్ చేశాడని చెప్పేసి జనాలు బ్లడ్ వచ్చేలా కొట్టారంట. ఏంటి నిజమా? అవును శ్రావణి. నువ్వు లేవా అక్కడ? లేను శ్రావణి, నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉండి బయటకు వచ్చాను నేను. ఒకసారి నువ్వు ఫాస్ట్గా వెళ్ళవా? ప్లేస్ ఎక్కడ? లొకేషన్ పంపిస్తాను నీకు. సరే నేను వెళ్తున్నా. ఓకే శ్రావణి, ఓకే. నెక్స్ట్ రాజుగాడికి. హలో 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 రాజు, శ్రావణిని ఎవరో నలుగురు చిల్లరవేదలు హెరెస్ చేస్తున్నారంట్రా. అవునా? ఎక్కడ? అరే సుబ్బుగాడు, మన సుబ్బుగాడు కాల్ చేసి చెప్పాడు రా. వాడు లొకేషన్ పంపించాడు, నేను నీకు ఫార్వర్డ్ చేస్తున్నా. తొందరగా వెళ్ళరా. ఓకే. ఏమైంది శ్రావణి? పీరియడ్స్ అని మార్నింగ్ నుంచి పెయిన్గా ఉంది. నీకు ప్రాంక్ ఎప్పుడు చేయాలో తెలియదా? ఇలాంటి వాటిపై చేయాలో కూడా తెలియదా నీకు? అసలు సెన్స్ ఉందా నీకు? ప్రామిస్ నేను చేయలేదు. ఆ రవిగాడు ఫోన్ చేసి నిన్నెవరో హరాస్ చేస్తారంటే వచ్చాను. ఆ రవిగాడే కాల్ చేశాడు. నిన్నెవడో కొట్టేశాడు, రోడ్ మీద పడేశాడు అనేసి ఇక్కడికి వచ్చా. చూస్తే ఇలా నవ్వుతున్నావు. ఈ రవిగాడు ఏడున్నాడు అసలు? జానీ ఎస్ పాపా, నేనే మీ ఇద్దరి మీద ప్రాంక్ చేసింది. అసలు మీ ఇద్దరి ప్రేమ ఎంత పర్ఫెక్ట్ ఉంటుందని చెప్పేసని, అసలు మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికని నేనే ప్రాంక్ చేశా. మొత్తానికి మీ ఇద్దరి ప్రేమలో సక్సెస్ అయ్యారు. ఓకే ఓకే. కొట్టినప్పుడు తిరిగి నన్ను మళ్ళీ కొట్టాలి కదా, ఎందుకు నవ్వావు? నిన్నెవరో వచ్చేస్తున్నారని బాధతో పరిగెత్తుకుంటూ వచ్చాను. చూడగానే నార్మల్గా కనిపించేసరికి హ్యాపీగా ఫీల్ అయ్యాను. నువ్వు సేఫ్గా ఉన్న హ్యాపీనెస్ ముందు నువ్వు కొట్టిన దెబ్బ చాలా చిన్నది, అందుకే నవ్వా.
పెళ్ళెప్పుడు చేసుకుందాం పిల్ల మరి? చేసుకుందాం పిల్లగా. ముందు నువ్వు మీ నాన్నకి నన్ను పరిచయం చేసి మన గురించి చెప్పు. నేను ఆల్రెడీ చెప్పాను నీ గురించి. వాళ్ళు ఫస్ట్ ఒప్పుకోలేదు. లాస్ట్కి కన్విన్స్ చేసి మీ పేరెంట్స్ని తీసుకురమ్మన్నారు. వాళ్ళకు ఒక నమ్మకం వస్తుంది కదా. చెప్పేసావా మీ ఇంట్లో? నాకు చెప్పడానికి ఎవరు లేరు. మా నాన్నతో నేను మాట్లాడను. అలా అంటే ఇలా మన ఫ్యామిలీస్ని ఒప్పించుకునే చేసుకుందాం అనుకున్నాం కదా. మా పేరెంట్స్కి చెప్పేశాను నీ గురించి. సరే, మీ నాన్న దగ్గరికి నన్ను తీసుకెళ్ళు. నేనే ఏదో ఒకటి మాట్లాడతా. సరే అయితే సరే, రేపు వెళ్దామా? వెళ్దాం. ఒక్క నిమిషం. హలో హలో చెప్పు. ఏమైంది? ఎక్కడా? సరే నేను అర్జెంటుగా వస్తున్నా, అక్కడే ఉండు. అర్జెంటుగా వెళ్ళాలి. మా నాన్నకి యాక్సిడెంట్ అయిందంట. అవునా? నేను వస్తా. రాజు అన్నా, నాన్నకి ఎలా ఉంది? డాడీకి కొంచెం క్రిటికల్ పొజిషన్ ఉందిరా. యాక్సిడెంట్ కేసు కదా, బ్లడ్ చాలా నీడ్ ఉంది. నీది అదే బ్లడ్ గ్రూప్ కదా. సరే ఇచ్చేయి కదా. కాదన్నా, నేను ఆల్కహాల్ తీసుకున్నా లైట్గా. అరే నీకు అసలు సెన్స్ ఉందా? అరే ఇప్పటికిప్పుడు ఏ పాజిటివ్ బ్లడ్ కావాలంటే ఎలా రా? ఎక్స్క్యూజ్ మీ సార్, నాది అదే బ్లడ్ గ్రూపు. సో నేను ఇవ్వచ్చా? ఆర్ యూ షూర్? హా. ఓకే రండి, నువ్వు కూర్చో. చూసావా, మీ నాన్నంటే ఇష్టం లేదనేసి అన్నావు. ఎలా టెన్షన్ పడుతున్నావో చూడు. అదే ఫ్యామిలీ ఎఫెక్షన్ అంటే. థ్యాంక్ యూ. నేను అంకుల్కే కదా డొనేట్ చేసింది. ఆ ప్లేస్లో ఎవరున్నా నేను డొనేట్ చేసేదాన్ని. థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. థ్యాంక్స్ చెప్పి నన్ను దూరం చేయకు. ఒక నిమిషం. హలో. ఓకే ఓకే ఓకే, నేను వెళ్తాను. అర్జెంట్గా పని ఉంది. టేక్ కేర్. నీకే ఎందుకు ఇలా జరుగుతుందిరా? మళ్ళేమైందన్నా? పాయిజన్ ఎందుకు తాగిండు? అసలు వాడు ఎందుకు చావాలనుకున్నాడన్నా చెప్పన్నా. అసలు డాక్టర్ మీ ఊడికి ఏం చెప్పాడన్నా? రే వాడు ఫస్ట్ అమ్మాయితో ప్రీ ప్లాన్డ్గా విడిపోవడానికి, సెకండ్ అమ్మాయి నుంచి కూడా కట్టుకొట్టడానికి, అసలు వాడు చావడానికి ఒకటే ఒక రీజన్ రా. ఏంటన్నా అది? వాడి ఫాదర్ రా.
ఫాదరా అర్థం క్లియర్గా చెప్పండి. చెప్పు. రేయ్ రాజుగాడి ఫాదర్ చదువుకునే రోజుల్లో పాకెట్ మనీ కోసం వీరే కణాలు దానం చేసేదట్రా. వీరే కనాలా? అంటే అంటే ఏంటన్నా? ఏంటన్నా? స్పమ్ డోనర్ రా. అంటే ఇప్పుడు టెక్నికల్గా ఆ అమ్మాయిలు ఇద్దరు తనకి సిస్టర్స్ అవుతారు కదా. నువ్వు ఇంటెలిజెంట్ రా, నువ్వు షార్ప్. అందుకేగా వాడు సావాలనుకున్నది. అయ్యో పాపం, అందుకే అన్న వాళ్ళ గాడ్ ఫాదర్ అంటారు. అంటే ఇప్పుడు అబ్బాయి పాయిజన్ తాగాడు కదన్నా, తర్వాత ఏమైంది? హలో నాన్న రాజు, ఎలా ఉన్నావురా? చెప్పు. చావుకి పావు గంట దూరంలో ఉన్నా. నువ్వెందుకు కాల్ చేసావు? ఏమైందిరా, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఏమైందో నీకు తెలీదా? నువ్వు చేసిన పాపాలన్నీ నా చుట్టే తిరుగుతున్నాయిరా. ఏందిరా నువ్వు మాట్లాడేది? నేనేం చేశాను? నీకు గుర్తులేదా ఏం చేసావో? రిపోర్ట్ వచ్చారా? ఈఎంఐ రిపోర్ట్స్ కూడా డాడీ డిఎన్ఏ రిపోర్ట్స్తో మ్యాచ్ అవుతున్నాయి. నేను చచ్చిపోతున్నారా? నెక్స్ట్ జన్మలోనైనా నువ్వు నాకు తండ్రిగా రావద్దని కోరుకుంటున్నా. వచ్చే జన్మ దాకెందుకురా, ఈ జన్మకే నేను నీకు ఫాదర్ని కాదు. అవునరా, నువ్వు నా తండ్రివి కాదు. అవునరా పిచ్చోడా, నువ్వు నా కొడుకు కాదురా, నిన్ను నేను అడాప్ట్ చేసుకున్నా. నాకు పెళ్లి కాగానే పిల్లలు పుట్టలేదని నా పెళ్ళం వదిలేసి వెళ్ళిపోయింది. ఈ ఒంటరి జీవితం భరించలేక నిన్ను అడాప్ట్ చేసుకున్నా. నిజమేనా ఇది? రేయ్ నిజంరా, నా మీద ఒట్టు. అర్జెంట్గా ఫోన్ కట్ చేయరా. ఒరేయ్ కట్ చేయకరా, వినరా? అరే అరే రవి, రవి, హలో. ఫోన్ ఎత్తురా ప్లీజ్ రా. వీడొకడు డిస్టర్బెన్స్. ఎత్తురా రవి ప్లీజ్ రా. అరే ఏంది వీని బాధ అసలు? హలో. అరే రవి, నేను పాయిజన్ తాగినారా, రారా తొందరగా. సరే మంచిది. ఈ టైంలో జోక్ చేయకరా. ఇప్పుడు ఏం చేయాలరా? దినాలకు రా అని చెప్పి పిలవడానికి చేసినవారా? నేను బతకాలనుకుంటున్నారా రవి, నన్ను సేవ్ చేయి. సరే సరే, కొంచెం పని మీద ఉన్నా, అయిపోగానే వస్తా. రే తొందరగా రారా ప్లీజ్. అరే తిండిపోతాడా? తిండిపోతాడా? అది ఆపు. ఆడు ఆడు బతికాడా, ముందర చచ్చాడా? చచ్చాడా, బతికాడా? ఏమైందో చెప్పురా, చెప్పరా. చెప్పు. ఏమైందన్నా అసలు? డాక్టర్, డాక్టర్. మామయ్యుడు మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు మామయ్య. ఇక చూడు ఏదో చూద్దాం ఇక. డాక్టర్, డాక్టర్, మావాడు పాయిజన్ తాగేసాడు డాక్టర్. డాక్టర్, డాక్టర్, హీడు పాయిజన్ తాగేసిండు డాక్టర్. డాక్టర్, మావాడు విషయం తాగేసిండు డాక్టర్. ప్లీజ్ డాక్టర్, మావాడిని కాపాడండి డాక్టర్. ఇది మార్చరీ రూమ్, ఎమర్జెన్సీ వార్డ్ అక్కడ ఉంది, వెళ్ళండి. అక్కడ ఉందా? మీరే చంపేయండి రా నన్ను. డాక్టర్, వీడు చాలా సార్లు సూసైడ్ అటెంప్ట్ ట్రై చేసిండు డాక్టర్, కానీ ఇప్పుడు వర్కౌట్ కాలే. ఈసారి పాపం బతకాలనుకుంటాడు డాక్టర్. ఎమర్జెన్సీ వార్డ్ అక్కడ ఉంది, అదుందా? వెళ్ళండి. సరే రండ్రా. రేయ్ ఈ దారి గుర్తుపెట్టుకోండి రా, తేడా వస్తే ఇటే రావాలి. రే కన్ఫర్మ్ రా, ఈసారి అయితే నీకు సావేరా. డాక్టర్, మావాడు పాయిజన్ తాగేశాడు డాక్టర్. రేయ్ ఒక్క డాక్టర్ లేడేంట్రా హాస్పిటల్లో? వీడేంట్రా గున్నెనుగులో ఉన్నాడు? నెక్స్ట్ రాజులకు ఉన్నాడంటే
ఈ రవిగాడు ఇక్కడ అంటే ఇది పక్క ప్రాంక్ అయి ఉంటుంది. మా ఆయన సంగతి చెప్తా. డాక్టర్ వీడు ప్రాంక్ స్టార్ రాజు. ఇది పక్క ప్రాంక్ అయి ఉంటుంది. వీళ్ళు మనల్ని ఫూల్ చేయడానికి యాక్టింగ్ చేస్తున్నట్టున్నారు. కావాలంటే వీళ్ళ ఫ్రాంక్ వీడియోస్ చూడండి. యూజ్లెస్ ప్లేస్ హాస్పిటల్లో ఫ్రాంక్ లేదురా. ఈ గున్నేను మన గురించి చెప్తున్నట్టున్నాడు రా. పిలవండి అయ్యా, పోలీసు పిలవండి, కొడుకులు తినాలి. ఉరుకుదాం. అన్నా అసలు ఏమైందన్నా? చెప్పన్నా. అరే వాడు ఎన్నిసార్లు కొట్టినా సావని పామురా వాడు. వాడెందుకు చేస్తారా? మరి ఎట్లా బతికండి చెప్పన్నా. ఈడికి చూద్దాడు. హలో సార్, ఏంటి గొడవ? ఎవరో ఫ్రాంక్ స్టార్ రాజా అంట పాయిజన్ తాగినట్టు ఫ్రాంక్ చేస్తున్నాడు. ఈ జనరేషన్ వాళ్ళకి అసలు సెన్స్ ఉండదు. ఏమన్నారు? ఫ్రాంక్ స్టార్ రాజా? రాజు రే రే రాజు, రే రాజు ఏమైందిరా? అరే సార్ ఊపిరాడుతుంది సార్, రండి సార్. సార్ రాజు, అరే రాజు, రాజు లేరు. అరే రాజు సార్ చూడండి సార్, సార్ ఏమైందో చూడండి సార్ ప్లీజ్ సార్. రాజు 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 సార్ తీసుకెళ్ళు, తొందరగా తీసుకెళ్ళు. రండి సార్. రాజు రాజు అసలు ఆడికెలా తెలిసిందమ్మా? రేయ్ అసలు వాడు ఆ బ్లడ్ బ్యాంక్ పెట్టిందే ఎవరెవరి డిఎన్ఏతో వాళ్ళ నాన్న డిఎన్ఏ మ్యాచ్ అవుతుందో తెలుసుకోవడానికి. ఓహో, ఆ ఇద్దరు అమ్మాయిలది కూడా అలాగే తెలిసింది. అర్థమైందా? అందుకే సావాలనుకున్నాడు. మొత్తానికి హ్యాపీ ఎండింగ్ రా. హ్యాపీ. అయిపోయిందా? అయిపోయిందన్న. ఫినిష్ కదా, సబ్జెక్ట్ ఫినిష్ కదా. లాస్ట్ లో ఒక విషయం రా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినండి. ఆల్రెడీ ఫుల్ గా తాగేస్తున్నారు. పత్తాపరాలు చేసుకుంటా బయటికి పోతే అడిపోతే ఇడిపోతే అనుకుంటా బైకులు ఇక్కడే పడుకొని పొద్దున తాగిందంతా దిగిన తర్వాత వెళ్ళిపోండి. ఓకేనా? ఓకే. హ్యాపీ స్లీప్ రా, హ్యాపీ స్లీప్. మిగిలిపోయింది నేను వేసేస్తా తర్వాత. ఓకే, గుడ్ నైట్.